మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరిపై గత ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలంలో వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇక మంచిర్యాల అంతర్గాలం మధ్యలో గత ప్రభుత్వం ప్రారంభించిన బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఈ ప్రభుత్వం కొనసాగించాలని వెంకటేశ్వరరావు కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన స్వలాభం కోసం బ్రిడ్జ్ నిర్మాణ స్థలం గత ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలంలో కాకుండా వేరే ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే మొండి వైఖరి ప్రదర్శించి బ్రిడ్జ్ నిర్మాణ స్థలం మారిస్తే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏదైతే మంచిర్యాల ప్రజల చిరకాల వాంఛ మన గోదావరి నది పైన బ్రిడ్జి నిర్మించాలనే కోరిక ఏదైతుందో మరి గత ప్రభుత్వం దాన్ని సాక్ష్యం చేసి మరి ఎన్నో కొబ్బరికాయలు కొట్టి ఇప్పుడే ప్రారంభిస్తున్నాం అనేది మనకు ఆశ పుట్టించి చేయడం జరిగింది. మరి అదే విధంగా ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత కూడా మరి ఆయన ఏదో సాక్ష్యం చేపించిండు, మరి నేను ఇక్కడి నుంచి ఇక్కడికి మారుస్తా, మరి నా పేరు ఉండాలనే ఉద్దేశంతో రాజకీయంగా పోకుండా ఎక్కడైతే మనం ఇంతకుముందు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో అక్కడ ప్రారంభిస్తామని చెప్పడం జరిగిందో అదే ప్రాంతంలో అదే బ్రిడ్జ్ నిర్మాణాన్ని త్వరగా నిర్మించాలి. మరి ఎమ్మెల్యే గారు దీని మీద చొరవ తీసుకోవాలి. ఇది రాజకీయం చేయకుండా ఖచ్చితంగా అక్కడ నిర్మించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బ్రిడ్జ్ కావాలా, ఎందుకంటే గోదావరి కరికి మనం వెళ్ళాలంటే పెద్దపల్లికి వెళ్ళాలంటే అన్ని మలుపులు చాలా ప్రాంతాల్లో యాక్సిడెంట్ అయ్యే ప్రోజోన్లు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా 20-25-30 కిలోమీటర్ల దూర భారం తగ్గి రాబోయే కాలంలో ఇప్పుడు ఇవాళ ఆయిల్ కొరతలు వస్తూ ఉన్నాయి, దూరం తగ్గుతుంది, తొందర పోవచ్చు, యాక్సిడెంట్ల ప్రోన్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి మరి మేము ఎమ్మెల్యేలు కోరుతా ఉన్నాం, ఉన్న స్థలంలోనే వెంటనే పనులు ప్రారంభించి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ఈ మంచిర్యాల ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏదైతే మంచిర్యాల ప్రజల చిరకాల వాంఛ